హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎఫ్జి లావణ్య ఫిట్ గేమింగ్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ అయితే నాకు గిల్లెకి తీసుకున్నా గైస్, చూసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ అంటే నాది పోతుంది ఆయనకి. పాయింట్ లీడర్షిప్, అమ్మాయి లీడర్, నేనే లీడర్. ఓనర్షిప్ అయ్యా ఆడైపోయిందా, నాది పోయిందా ఇప్పుడు. అయ్యా నా గిల్ నాకు కావాలా, నాకు తెలియకుండా చెప్తున్నా. ఈ నాకు నాకు ఇచ్చేసేది అంటే కిక్అవుట్ చేసి పడేస్తా. అయ్యా నేనే కిక్అవుట్ అయ్యాడనుకుంది, ఆడలేడు. అయ్యా అంతేగా, నాకైతే తెలియదు. అన్నైతే ఇంకా కష్టం తీసుకోలేదు. ఆడైతే నైట్ ఆఫ్ అయినా సరే ఇప్పుడు రాడు, అందుకే నైట్ కష్టం తీసుకున్నామని వాటర్ అన్నది దాండి. ఈరోజు అయితే అందరితో కష్టం పెడదాం గేసింతో నానండి. పాస్వర్డ్ 999 అన్ని 9లే. ఎందుకు ఆ జీమెయిల్ అనేది ఇస్తారు. సరే కొట్టు. ఇంట్లోనైతే కష్టం ఆడేది రండి, ట్రై చేద్దాం ఒకసారి. క్యాండిడేట్స్ పెద్ద ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. త్రోబాల్ అన్లిమిటెడ్ ఎగ్జామ్ మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇదంతా 13 9 200 అన్లిమిటెడ్ బ్లూ వాల్స్, అన్లిమిటెడ్ యామో. ఎస్ అన్లిమిటెడ్ యామో. ఎస్ క్యారెక్టర్ స్కిల్స్. ఎస్ రాజ్యాంగంలో ఇప్పుడైతే ఇన్వైట్ పెట్టాలి గైస్, ఇప్పుడు ఇన్వైట్ పెట్టాలి, అప్పుడు ఓడని వస్తాడు. ఏ రారా ఫ్యూరిసన్ నీ వల్ల నేను పాస్వర్డ్ పెట్టాను కదా రే నువ్వుగా రే. పాస్వర్డ్ పెట్టకపోయినా ఓడొకడు వచ్చేస్తాడు గైస్. పాస్వర్డ్ అయితే పెట్టలే, అది వచ్చి అదే స్టార్ట్ అయిపోయిందిరా. ఇయ్యో స్టార్ట్ అయిపోయింది గైస్. ఓడు వచ్చేసింది, ఒకళ్ళకి స్టార్ట్ అయినానే వచ్చిండు. కష్టంలో తీసుకున్నాం. నన్ను ఓడియాకి వెళ్తాడా. నెట్ ఎంత ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, 522 MB అయిపోయింది పొద్దు నుంచి. టమాటా గ్లూ అమ్మ, ఇవన్నీ తీసుకోవడం మర్చిపోయాను. టిక్ ఏదో ఒకటి వచ్చేయాలి. వచ్చాను అవి రానని పోతాయి. అది డ్రైవ్ స్ప్రింగ్స్ నాకు అవసరం లేదు. ఏడున్నాడో మనోడు. ఏడున్నాడు రాడు. బాబా మంచిరా మా షూటింగ్ చేశాడు. అబ్బా ప్యాకే అమ్మాయ సేఫ్. హాయ్ ఏంది బాబా. నువ్వు గ్రానైట్ వేసినాక హెడ్ విక్తా. ఆడనే ఉంటుంది గైస్, కానీ నేను బిల్డింగ్ పై పోతా. షూటింగ్ చేసుకున్నాడు. ఆడ ఏ గిల్ల లేకపోతే నా గిల్ల తీసుకుంటా గైస్, అంతే. ఏడ్రాడు ఆడ ఎట్లన్నా జరగాల్సిందే.
బిల్డింగ్ పైన నాకు చూసేసిన కావచ్చు. జోన్తన్న ఆవు కాక జరా 2 నిమిషాలు. అందుకే లాంగ్ రేంజ్ ఒకటి తీసుకోవాలా అనేది. ఆడు చూడండి ఎంత అబ్బా హెడ్ పడ్డది. హెడ్ ఎమోట్ వేద్దాం గైస్, అప్పుడు కొడతాడు ఆడు. కానీ తంచి గైస్ మస్తు 277 కొట్టి నాకంటే ఆడెక్కువ కొట్టాను. గ్లూ లోపల నుంచి అయితే కొట్టదు గేస్, అందుకే నేను ఆ స్కిల్ కూడా యూజ్ చేస్తలేను. అలాంటప్పుడు అది అంతే నేను అప్పుడే గ్రానైట్ లేవు బ్లాక్ సెల్ అయితే ఆడేస్తున్నాం. ఎందుకంటే మనం ప్యాక్ వేసుకున్నాము. మెడికిట్ వేసుకోవద్దా గేస్, అంత డ్యామేజ్ కొట్టి ప్యాక్ వేసుకొని మెడికిట్ వేసుకోవద్దా జరంతా. అందుకే ఇప్పుడు ఒక వేరే గన్ తీసుకుంటాడు, కంపల్సరీ తీసుకుంటాడు లాంగ్ రేంజ్ ఒకటి. ఒక పీనండి పట్టుకొని ఏదో ఒక షార్ట్ రేంజ్ కొట్టుకొచ్చి కొట్టడం లెక్క చేస్తుండే. ఇప్పుడు మనం నరుకుదాం. కొడదామా గేస్? అమ్మ పోనీలే, పై కొరకు టక్క టక్క గన్ చేంజ్ చేసి కొట్టేసేయాలి. బ్రో అయితే ముంగట్నే చూస్తుండే. మిస్రా అదే కష్టం అంటే ఒక గ్లూ వాల్ అనే యూజ్ చేయాలి గైస్. ఒక్క గ్లూ వాల్ యూజ్ చేస్తాడు అడు వచ్చేపో. బా నేను నెట్ వస్తారా సడన్గా వస్తారా. బా కొట్టిండ్రా, స్కార్తో కొట్టేసిండ్రా. నాకు నెట్ రాని టైంలో అమ్మా నెట్టే వస్తలేదురా. నేనుంటే ఇడుకడు 1 GB కూడా అయిపోలేదురా. అరే అప్పుడే ఏందిరా అది, పొద్దుగానే వేసినారు. అరే పొద్దుగాలే వేసిన, నేనే వేసిన పైగా అన్లిమిటెడ్ డేటా. కానీ ఇది 1 GB దాటితే ఎందుకు వస్తలేదు గేస్? 1 GB దాటకపోయినా వస్తలేదు. ఎందుకంటే గేస్ మనం రిపేర్ చేయాలా. ఒక్క బుల్లెట్ కొడితే ఏడబుల్ అమ్ముతున్నాడు, చచ్చిపోవాలి గేస్. చచ్చిపోయి అమ్మా అయ్యా అమ్మా అని అన్నాడు అంతే. ఏడ్రాడు బా. ఆహా ఎయిర్ డ్రాప్ కాడ ఉన్నాడు అగా. అప్పుడే అంత దూరం వచ్చేసినావా బ్రో? ఇస్రా బాబా పాప ఏమన్నూరుకి వస్తున్నాడు. ఇటు ఒక గ్లోల్ గ్రానైట్లు అగ్గో. నా కిందకి వెళ్ళిపోతాయి గ్రానైట్లు, బెటర్ గేస్. ఇప్పుడే అప్ప ఇది ఒక్క బుల్లెట్ ఎంత ధైర్యంగా కొడుతుంది చేశాడు. బా హెడ్ కొట్టదు కదా గైసానికి. 16 HP బాబా. 54 కొట్టిన 16 HPతో బతికినాడు. బా ఉమ్మన్న కొడుతుంది చేశాడు.
చూడతాను గైస్. ఫస్ట్ రౌండ్ ఎట్లన్నా నేనే కొట్టేసిన. నేను ఆడు ఉంటా అనుకుంటాడు, కానీ నేను ఇటు వస్తాను అని తెలియదు. నేను ఆడున్నా అనుకుని డ్రన్ ఫైర్ చేస్తాడు. ఇప్పుడు డ్రన్ వెంటకి వెళ్ళి కొట్టచ్చు. ఎడిగేశాడు. అబ్బా అబ్బా అబ్బా, పైకి ఎక్కి మంచి కవర్ తీసుకొని కొడతావారా? బాబా ఇప్పుడు వచ్చిండు కింద కాడు. అయ్యా కిందకు వచ్చిండు, కొట్టుతాడు కూడా. అమ్మ నేను కొత్త రిక్వెస్ట్ పెడదామా నన్ను? మా ఫ్రెండ్ లిస్ట్ అయితే ఎట్లనో ఫుల్లే. ఆయన రిక్వెస్ట్ పెట్టి పిలుద్దాం. బాబా బాబా అబ్బా ఏమన్నా కొడుతుంది కేసాడు. అటు ఉన్నట్టుండి నన్ను కొట్టిపోయింది. మోసం ఆడుతుంది చేసుకోండి. అవు రెండు బ్యాక్ ఇక ఉరికిగా ఇంకెళ్ళి ఉరికి డ్రన్ కొట్టేసాడండి. 4 years old టైటిల్ అయితే వచ్చేసింది గైస్. అబ్బబ్బా గ తమ్ముడు నేనేమన్నా నువ్వు ఏమనకు, నేనేమన్నా నువ్వు ఏమనకో. అబ్బా చాలా ఉంటుంది రాకపోయారు. హెడ్ అండ్ నేను అంత స్టాచ్యూ లేకున్నా ఆడేమో హెడ్ పడ్డదానికి బుల్లెట్లు కొడుతున్నాడు. ఇంకా గ్లూవల్ యూజ్ చేస్తున్నాడంటే ఏమనాలని, కానీ మైండ్తో ఆడుతున్నాడు. గ్లూవల్ యూజ్ చేయకుండా కవర్ తీసుకొని ఒక్కొక్క కాడ పరపర కొడుతుంది. కానీ ఏదో టీ రౌండ్ అయితే మనం గెలుచుకుని I want to be a gamer, not like this. గేమర్ కావాలంటే చాలా గేమ్స్ నాకు. గేమర్ అయి నా ఓన్ బైక్, డ్రీమ్ బైక్ నేను కొనుక్కోవాలని ఆడికి ఎక్కుతాడు. ఇప్పుడు మనం పాటు ఇస్రా 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 అవును కదా, చెప్పిన కదా. అది గ్రానైట్ షాప్ నేను దీంతో కొడతాను గైస్. చెప్పమ్మా బా ఏంద్రా సీటు కాళ్ళు కనిపించినాయి మా అమ్మ. నీవి హ్యాంగ్ అవుతుంది ఫోన్ అయితే. ఇప్పుడు ల్యాగ్ అవుతుంది ఫోన్. ల్యాగ్ అవుతుంది నా ఫోను, ల్యాగ్ అవుతుంది నా ఫోను, ల్యాగ్ అవుతుంది. ఎన్ని కొనాలి కిట్లు? ఇంకా 4 గంటలు కదా. కొంటనే ఉండు ఒకటి చాలు మనం. అన్నొక్కనే కొట్టుడే. ఆడమాలను కొడితే గిల్డు, నేను అన్ని కొడితే గోల్డ్. అంతే గేస్. అందరు 1v4 పెడతారు, కానీ నేను 1v1 పెడతా. నా గిల్లో మెంబర్స్ ఉన్నప్పుడు అలా అందరు ఆన్లైన్ ఉన్నప్పుడు పెడతా గేస్. 4v4 4v1 1v4. రే నెట్ రే ప్లీజ్ రే. అమ్మ గైస్ చూసిరా కాక క్యాంప్ వేసి దీన్నే కొట్టాడు. అది హెడ్ 2 హెడ్లు డ్రన్ పడ్డాయి. కొడుతుంది వేసుకొని బాగానే.
ఆడు లాంగ్ రేంజ్ తీసుకుని షార్ట్ రేంజ్కి వచ్చి కొడితే ఎట్లా? లాంగ్ రేంజ్ తీసుకుండు షార్ట్ రేంజ్కి వస్తుండు బర్రని కొడుతుండు. గ్యాస్ త్వరలో అయితే నాకైతే పీసీ అయితే రాబోతుంది గ్యాస్. గొంతు అయితే పోయింది. త్వరలోనే అయితే నాకైతే పీసీ అయితే రాబోతుంది. మా న్యూ కాదు, మా పిన్ని వాళ్ళది. వాళ్ళది కొంచెం సిస్టమ్ లేదా ఖరాబ్ ఉంటే వద్దన్నారు, మాకు ఇచ్చేస్తారు అంతే గైస్. 2 సెకండ్లలో రౌండ్లు. రిమోట్ వేస్తే రెచ్చిపోతాడు, కొత్తడు పట్టపట్ట కొడతాడు. మనం అట్లా పోదాం గైస్. యూజరా రే. పీసీ వస్తే అలా ప్రాక్టీస్ చేసి తర్వాత ఆడుతుంది. డైరెక్ట్ ఆడేసి నరుకుతారు ఒక్కొక్కరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎట్లా పోవాలో అర్థం కావాలా. అట్లా ఎందుకు వస్తుందని అట్లనే వస్తుంటారు. నాకు హ్యాంగ్ అవుతున్నాను, నేను కొడుతున్నాను వేసుకొని. బా ఎంత చెప్తాను, డిగ్ అని కొడుతుంది వేసుడు. ఒక్క బుల్లెట్ ర్యాంక్ అవసరం మా గైస్. కవర్ నుండి మెరుపు వేసుకోవచ్చు వాడు. పెండ కూర కదా. అమ్మే బాబా నాకు హ్యాంగ్ అవుతుంది వేసుకొచ్చిన. హ్యాంగ్ అవుతున్నా కానీ కొడుతున్నారా అని. జామర్ తీసుకో, జామర్ తీసుకో. లాస్ట్ రన్ వేసేదే. ఇక్కడ కొట్టకపోతే ఇక మ్యాచ్ అయిపోతుంది, నేనే విన్ అవుతా. నాకు జామర్ కావాలి, వద్దు. జామర్ ఏం చేస్తుంది అక్కడ? ఏమో జామర్ తీసుకున్నా కానీ తీసుకో. అయిపోయినాయి కానీ పైసలు అయితే వాడి దగ్గర నాకు పైసలు ఉంటాయి కదా, కొనుక్కుంటు దగ్గర. ఎన్ని ఉన్నాయి చూద్దాం. 174. ఇక్కడ అదే సెట్ బేరిద్దాం ఫస్ట్. ఇట్లా పడితే ఇట్లా కొట్టొచ్చు. అన్న ఒక్క బుల్లెట్ కొడితే వాడు వెళ్ళిపోతాడు. నాకు ఎందుకు ఒక రౌండ్ ఇద్దామా? అల్లనే ఉంటా రే. మెంటల్ ఉంది కావచ్చు. ఒక్క బుల్లెట్ AWMతో మ్యాచ్ AWMతో అయితే ఫినిష్ చేద్దాం. అయ్యా సారీ అదే అదేడున్నాడు అదే చెప్పురా అదే. అగ్గో డబుల్ వేసాను. అబ్బా అదే ఇది కష్టం అదే. గ్లూ వాల్ యూజ్ చేయరా, నాకు భయం అవుతుంది గ్లూ వాల్ యూజ్ చేయకపోతే. నువ్వు అట్టుండో నేను ఇట్టుంటా. బాబ్బా ఇప్పుడు ఇంకా హ్యాంగ్ లాగ్ అవుతుంది. గ్లూ వాల్ షార్ట్ మీద దాచుకున్నాం. ఇట్లా వస్తారు కదా అప్పుడు. అబ్బా హెడ్ కొట్టింగ్ చేశాడు. M188 అని దొరుకుతాయి. ఈడు ఒకటే గన్ పట్టుకుంటుంది చప్ప నుంచి. నో డబుల్ గన్ అంటున్నా. ఏమో తెలియదు కానీ కొట్టిన హెడ్ అయితే నేనైతే జరుగుదాం అనుకున్నాను. అని కొట్టేసింది. ఇది జామర్ అయితే తీసుకున్నట్టున్నాడు. ఇట్లా రాని ఇట్లా కొట్టి బ్యాగ్ పంపించేస్తా. ఇట్లా వస్తే కొట్టేస్తా. అట్లా వస్తే అబ్బా మిస్రా. కాల్కి ఫోకస్ ఇద్దాం.
అదే అది వేస్తే కొట్టలేనని మమ్మ ఇడు కొట్టలేను మమ్మ అది వేస్తే లోవాలు పట్టుకుని ఊరుకో మళ్ళీ ఏదైనా కొడితే నేను చేస్తా ఆడ యూజ్ చేసింది కదా గేస్ మనం కూడా యూజ్ చేద్దాం ఆనికి పెట్టుకోనికి వచ్చా గేస్ యూజ్ చేయడం వీడేం చేస్తున్నావు అయ్యా నువ్వు అమ్మ నేను అనుకోలేడు సాయంత్రం చేసిన ఏటన్నా వెయిట్ కావచ్చు అనుకున్నా అమ్మ కొట్టిన కేజీ బాగా కొడుతుండు కంబ్యాక్ చేస్తుడు కావచ్చు గైస్ ఎవరైనా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా అదే ఫర్ ఏ రీజన్ ధోని రా వస్తలేడు రే రే రమ్మనంటరా కంబ్యాక్ అని కామెంట్ చేయండి అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అదేరా కావాలిరా ధోని కావాలి మనకి ప్లే ఆఫ్స్ పోవాలా మళ్ళీ కప్పు కొట్టాలా అరే ఇది ఒకటి నెట్ వస్తుంది ఇప్పుడు చేసి నెట్ వస్తుంది ఇప్పుడు అసలైన ఆట ఆడు కొట్టేస్తాడు నన్ను చాటున దాచుకున్నా బిడ్డ బయటికి రా కోడి పిట్ట కనిపించాలనుకుంటుంది చేసి కానీ దాచుకుండు పేరెంట్కి ఒక్కసారి ఓపెన్ అక్కడ నెట్టు గుంజితే నాకు మండుద్ది బా అటు వచ్చిండా బిడ్డ రా బిడ్డ రా డుడ్డు గ్రెనేట్లా బాగుంటాయా టక్క 3 బుల్లెట్లు దింపినా అయిపోయింది గైస్ బోయా మనోడైతే 5 రౌండ్స్ అయితే కొట్టిండు నో ప్రాబ్లం పిలుద్దాం పిల్లు రా 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 మళ్ళా ఏఫ్కే వార్నింగ్ దా బ్రో బయటికి రా యాడ్ ఫ్రెండ్ వస్తే టాక్సిక్ ఫాక్స్ స్టార్ట్ చేద్దాం అది ఫాక్స్తో ఈ గుంటనక్క ఎంత కొడుతుందో చూద్దాం గైస్ గుంటనక్క తర్వాత మనం వీడియో ఆపేద్దాం గుంటనక్క ఇదైతే గుంటనక్క రోయ్ గుంటనక్క రోయ్ ఎట్లా కొడుతుంది గుంటనక్క ప్రైమ్ 8 అని వస్తుంది 8 వచ్చి చేసి ప్రైమ్ 8 మాస్టర్ వేయండు గేస్ మీకు తెలియదు ఒకటి అంటే నేను మాస్టర్ వెళ్ళేసి వచ్చిన గేస్ ఒకటే బుల్లెట్ రెండో బుల్లెట్ కూడా వస్తుంది ఈ కష్టం ఎందుకు మంచిగా ఆడుతున్నావు బయట ఎందుకు మంచిగా ఆడతలే నాకు అర్థం అట్లా గేస్ అదొక ప్రాబ్లం అయిపోయింది నాకు డైలీ బయట ఇల్లు ఎంత ప్రో ప్లేయర్స్ వచ్చినా ఇల్లు కొట్టగలుగుతున్నాను బయట ఎందుకు కొట్టలేకపోతున్నాను ఆ డైరెక్ట్ ఓపెన్ ఊరికి వచ్చిందో అట్టనే ఒక బుల్లెట్ ఇచ్చిన వచ్చింది అంతే గుంటనక్క బాగానే ఉంది రోయ్ ఫోన్ హ్యాంగ్ అవుతున్నా ల్యాగ్ ఉన్నా కానీ కొడుతున్నా గేస్ ఏం చేద్దామంటారు మరి కష్టం పెట్టింది నేను కొట్టకపోతే నాకు ఇజ్జైతే పోతుంది 500 గుంటనక్క కనిపిస్తుంది ఎందుకు ఈరోజు ఇంకా గ్లూవాల్ వేసుకుంటే ఇప్పుడు వస్తుంది కవర్ వేసుకుంటా మిస్రా ఒక్క బుల్లెట్ కనెక్ట్ అయితే చాలు నాకు హ్యాంగ్ అవుతుంది బా నేను గ్లోలెస్ మంచి పని చేసిన రే డ్రెస్ ఎట్లా చేంజ్ అయిందిరా రే డ్రెస్ ఎట్లా చేంజ్ అయింది బాబో మా షర్టింగ్ షెడ్ అయితే నాకు కొట్టేసిండు దింపాడా మంచిగా దింపాడా నాడు దింపాడా
చెప్తిన్లే ప్లేయర్ అని ఏం కాదులే కుర్రామే అని స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొట్టించుకోవాలి అడిగా ఏం చేద్దాం అంటే మనం వెనక్కి వెళ్ళిపోయి జోన్లో కలిసిపోయానికి మ్యాచ్ ఇచ్చేద్దాము తప్పు రాదు తప్పు వాళ్ళు అన్నోడు ఆడుతున్నట్టున్నాడు అని కాదు ఒకటి అకౌంట్ వాళ్ళు అన్న రప్పని నాకు ఏం చేసి రప్ప కొడుతుంది కావచ్చు అదే అనుకుంటున్నా ఏందో అంత మూమెంట్ ఇచ్చిన సరే ఒక్కటే రౌండ్ అని నేను అనుకున్నా గిల్లున్నాడా ఉన్నాడుగా మలేషియా అంట మరి ఆడికెళ్ళి కొట్టిండు అనుకో ఏడున్నావురా పాపిస్టుడా నన్ను ఇంకెళ్ళి కొట్టకురా ఏడు చేసాడు రే గ్లోవల్ వేసుకుంటావు ఉరుక్కుంటూ వస్తుందిగా పిట్ట బంగారు కోడి పిట్ట వచ్చానండి అబ్బా ఏడు రాడు టక్ 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 అని పడుతుండు ఏడ్రా నేను ఈయనకి చూస్ చేస్తాను గైస్ వేరే కాదు అటే టూర్కి వస్తున్నావు అటూర్కి వస్తావా దా జల్దిరా ఆడనే చేస్తాడు అరే నేను చేస్తారా ఆడు కాదురా రే అసలు నాకు డ్రెస్ ఎట్లా చేంజ్ అయింది నాకు అర్థం కాలేదు అది ఒక్కటి అర్థం కాలేదు ఒక గ్రానైట్ ఇద్దాం అబ్బా వచ్చిండ్రా అరే గ్లోలీ గ్లూ వాల్ ప్యాక్ అయ్యారు అరే గ్లూ వాల్ అంటే గ్లూ వాల్ కాదు రే బాబా అరే కొట్టరా అంటే డ్రెస్ ఎట్లా చేంజ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిక్ ఫాక్స్ ఉంటుంది గుంటనక్కనే రా ఇది గుంటనక్క ఎంత పట్ట వీక్తుంది రా ఈగన్లు కాదురా మనం తీసుకోవాల్సింది ఇట్లాంటి వాళ్ళకి ఈగన్లు తీసుకోవాలా కొట్టాలరా రే ఇలాంటి నా గిల్లకి వస్తుంది రాడాడు ఎందుకంటే కేఎస్డి మలేషియా గిల్ అంట మన ఎట్లన్నా మన అకౌంట్కి తీసుకోవాలిరా ఎట్లన్నా తీసుకోవాలి గిల్డ్కి గెలిస్తే గెలవకపోతే వీక్గా ఇంటికే లాగర్ ఇటు పెద్ద లాగర్ బ్లాగర్ కుట్టు అరే బొమ్మ ఒక్క బుల్లెట్ దక్కలేరానికి ఇంకా అరే మనిషి రాడు అగ్గో ఎట్లా లేపుతున్నాడు ఎద్దులో కష్టం కింగ్ వచ్చరా అరే ఆవురు అరే దగ్గరకు వచ్చే కొట్టే నేను దూరం పోతే నన్ను కొట్టేస్తావు అరే నేను జోన్లో పోతారా రే జోన్లో వేసి కొట్టకురా రే ఇప్పుడు నేట నా అమ్మ ఏం ఉరికొచ్చిండ్రా రే పోతారా ఆవురా ఇంటి దగ్గరకు పోయి కొడదాం ఆవురా రే ఆగురా మామ రే చచ్చిపోతారు రే నీలాంటి వాళ్ళు ఉంటే బాబా అరే నాకు లాగ్ అవుతుంది ఆవురా రే ప్లీజ్ రే నేను ఏడున్నారా నాకే అర్థం కావట్లేదు ముంగోటి పోతాను కానీ నేను పోతా ఉరుక్కుంటా పోతా
ఊరికి ఊరికి ఏడెనకలకి వచ్చి కొడుతున్నాను నా భయం. మస్తు కొడుతుంది వేసాడు. ఈ కంపల్సరీ గిల్లకి తీసుకోవాలరా. అక్కడ అంత మూమెంట్ ఇచ్చుకుంటా ఎడికి వస్తున్నావురా, అంత మూమెంట్ ఇచ్చుకుంటా. చచ్చిపో, నువ్వు జోన్లో చచ్చిపో. అమ్మ నేను వెళ్ళిపోతా, నేను బ్యాక్ వెళ్ళిపోతా. అమ్మ చేతులు వెళ్ళిపోతున్నాయి గైస్. మూమెంట్ చూడడానికి ఒక్కసారి మూమెంట్ చూడు. బెస్ట్ ప్లేయర్ రా, మంచిగా ఆడుకుంటా. మా గిల్లకి వస్తారా అని అడగాల. నా గిల్డ్ ఆఫీసర్ అయితే ఇది ఏంది, ఎట్లా చేయాలన్న ఆఫీసరు నా. అయ్యా నేను కూడా వెళ్ళిపోతా, బ్యాక్ వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా, ఆడుంటా నేను ఉండాలా. నేను కూడా వెళ్ళిపోతా బ్యాక్. ఏంది అది నాకు అర్థం కాదు. అరే మనల్ని వెళ్ళు అదే ఓడన్నా చెల్లినాడు ఓడాడుతాడు. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.